పట్టాభి, నువ్వు బయటికి వస్తావా లేక నన్ను లోపలికి రమ్మంటావా? ఏంటి మావయ్య, ఏమైంది? ఇక్కడ ఉన్నారేంటి? లోపలికి రండి. నువ్వు ఊరుకోరా, ఇది నాకు మీ నాన్నకు సంబంధించిన సమస్య. సమస్యలు ఏమన్నా పెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం, ముందు మీరు లోపలికి రండి. అసలు సమస్య ఈ పెళ్లిరా. ఏమిటి మీరు అనేది? అనేదే ఉందిరా. ఇదిగో ఈ పత్రం చదివి మీ అన్నయ్యకి అర్థమయ్యేట్టు చెప్పు. బలరామయ్య గారి కుమారుడైన పట్టాభి అని నేను మహంకాళి చిన్నయ్య గారి ఏకైక పుత్రుడైన పుణ్యమూర్తికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేయడానికి సమ్మతిస్తున్నాను. ఇట్లు పట్టాభి. ఏమిటన్నది? మీరే రాసి సంతకం పెట్టించారు? అవును బాబు. ఎందుకని? కొన్ని సంవత్సరాల ముందు అనుకోని పరిస్థితుల్లో అలా రాసి సంతకం పెట్టాల్సి వచ్చింది బాబు. మాట తప్పటం మా వంశంలో లేదని కూసావు కదయ్యా. నీ కూతురు నా కొడుక్కిచ్చి చేస్తానన్నావా లేదా? అవునయ్యా అన్నాను. అప్పుడు నీ కొడుకు మంచివాడు, కానీ ఇప్పుడు నేరాలు ఘోరాలు చేసి జైలుకు వెళ్ళొచ్చాడు. అలాంటి వాడికి నా కూతురు నుంచి ఎలా పెళ్లి చేయమంటావు చెప్పు? ఏమిటి పిచ్చివాళ్ళలా మాట్లాడుతున్నారు? మేజర్ అయిన ఆడపిల్ల వివాహ నిర్ణయం తీసుకునే హక్కు ఆ పిల్లకి తప్ప ఇంకెవ్వరికీ ఉండదు. నువ్వేమో సంతకం పెట్టానంటున్నావు, ఆయనేమో తీసుకున్నానంటున్నారు. చట్ట ప్రకారం అది తప్పు. ఆపవయ్యా, నీ చట్టం గిట్టం టౌన్ లో పెట్టుకో. ఇక్కడ మాటే ముఖ్యం. నా కొడుక్కి తన కూతురికి పెళ్లి జరగాల్సిందే. మామయ్య, చిన్నవాడిని చెప్తున్నాను, తప్పుగా అనుకోకండి. మా నాన్నగారు తెలియని స్థితిలో ఏదో అలా రాసిచ్చారు. దాని కారణంగా శుభకార్యం జరుగుతుంటే ఇలా వచ్చి గొడవ చేయడం అంత మంచిది కాదు. మనసులో ఏం పెట్టుకోకుండా లోపలికి వచ్చి దంపతులను ఆశీర్వదించండి. నీతో ఏంట్రా మాటలో? అలా చూస్తే అక్కడి నుంచున్నారేరా. ఎల్లో పిల్లని ఈడ్చుకురండి. ఈడ్చుకుపోవడం నా చెల్లెలను ఎద్దో ముద్దో కాదు, ఇంటి మహాలక్ష్మి. పెద్దవాడు కదా, ఇంతవరకు మర్యాద ఇచ్చాను. మర్యాద కాపాడుకోవాలనుకుంటే లోపలికి వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించండి. ఇంతకు మించి ఏమైనా గొడవ పెట్టుకున్నారో ఇంతవరకు నా నోరు మాట్లాడింది లేదా ఇది మాట్లాడుతుంది. తీసుకురండి. నా చెల్లెలకి ఈ పెళ్లి కొడుకుతోని వివాహం జరిగి తీరాలని దేవుడు శాసించాడు. అరుణాచలం పాటిస్తాడు. సత్యం. ఈ గీటు దాటి ఎవడైనా లోపలికి వచ్చాడంటే గుండెలు తోడేస్తాను.
గుర్తురాలా? చిన్నప్పుడు చూసా. 20 తలలు, 50 చేతులు, 80 కాళ్ళు నరికిన అదే మూర్తి. పుణ్యమూర్తి నీ బావ నేనే. తీరబండి, కొట్టండి మేడాలు.